ఫార్ములా ఈ కేసులో ప్రభుత్వానికి కేటీఆర్కి మధ్య జరుగుతున్నటువంటి కేసులో దాదాపు కేటీఆర్ మరొకసారి దీనికి సంబంధించినటువంటి వాస్తవాలను బయటపెట్టారు. ఏదైతే ప్రభుత్వం ఈయన మీద అభియోగాలు పెట్టిందో ఏసీబీ ఫిర్యాదుతో కేసు ముందుకెళ్తా ఇప్పటివరకు కోర్టులోకి వెళ్ళారు. కోర్టులో కేటీఆర్ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఊరట తెచ్చుకున్నారు. కానీ ఇందులో ప్రభుత్వం నిన్న విచారణ జరిగినప్పుడు వాదించింది ఏంటంటే ఇందులో అక్రమాలు జరిగినాయి. గతంలో ఏం చెప్పారంటే ఈ డబ్బులు పంపించడమే అక్రమం అని చెప్పారు. బట్ ఇప్పుడు కొత్తగా వాళ్ళు వినిపిస్తున్న వాదన ఏంటంటే 54 కోట్లకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ట్యాక్సులు దాదాపు 9 కోట్ల రూపాయల వరకు జీఎస్టీకి సంబంధించినటువంటి ట్యాక్స్లు ఏమంటారు ప్రభుత్వానికి నష్టం జరిగింది, హెచ్ఎండిఏకి నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టాన్ని సంస్థ భరించేలాగా ఈయన వల్లనే కేటీఆర్ నిర్ణయం వల్లనే సంస్థకి 9 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఏదైతే నిన్న కోర్టులో వేసినటువంటి అఫిడవిట్లో ఏసీబీ తెలిపింది హైకోర్టుకి. కానీ వీళ్ళు ముందు నుంచి చెప్తున్నది ఏంటంటే ఈ డబ్బుల బదలాయింపు అంతా కూడా ఈ అగ్రిమెంట్ అంతా కూడా అక్రమమే జరిగిందని చెప్పేసి ప్రభుత్వం చెప్తా వస్తూ ఉన్నది. స్వయంగా ముఖ్యమంత్రి కూడా దీని మీద అసెంబ్లీలో మాట్లాడారు. అసెంబ్లీ వేదికగా ఆయన చెప్పింది ఏంటంటే ఇందులో 600 కోట్ల రూపాయల అక్రమాలు జరిగే అవకాశం ఉండింది. మేము కనుక ఈ అగ్రిమెంట్ ఆపకపోయి ఉంటే 600 కోట్ల రూపాయల అక్రమాలు జరిగేవి, 600 కోట్ల రూపాయల చేతులు మారేవి అని చెప్పి కూడా ఆయన అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డులో చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఇందులో కేవలం జరిగిన అగ్రిమెంటు 54 కోట్ల రూపాయలు. అట్లాగే గతంలో ఫస్ట్ సీజన్ ఈవెంట్ అంటే 9వ సీజన్ ఈవెంట్ ఏదైతే హైదరాబాద్లో జరిగిందో ఫార్ములా ఈ రేసు, ఆ ఈవెంట్కైనా ఖర్చు ఓవరాల్గా 120-130 కోట్లు, మ్యాక్సిమం 150 కోట్ల రూపాయల్లో ఈవెంట్ నిర్వహణ మొత్తం జరిగింది. పెట్టుబడులు ఇతరత్ర వాటన్నిటి ద్వారా వచ్చిన టోటల్ పెట్టుబడులు 700 కోట్ల రూపాయలు సీజన్ 9లో. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించింది 600 కోట్ల రూపాయల అక్రమాలు జరిగే అవకాశం ఉంది ఇందులో, అది మాకు తెలిసింది, అందుకే దీన్ని మేము అడ్డుకున్నాము, రేస్ని ఆపేసినాం అని చెప్పేసి అసెంబ్లీలో చెప్పారు. కానీ ఎక్కడ కూడా పొంతన కుదరట్లేదు. ప్రభుత్వం వాదిస్తున్నది కావచ్చు, ఏసీబీ వాదిస్తున్న దానికి, అట్లాగే అక్కడ వాస్తవంగా ఉన్న లెక్కలకి ఎక్కడ కూడా పొంతన కుదరట్లేదు. అక్కడ ఓవరాల్గా ఆ 9వ సీజన్ రేస్ నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయం, పెట్టుబడులు కావచ్చు, ఇతరత్ర ఆ ఫ్రాంచైజీలు వాటన్నిటి ద్వారా వచ్చిందే ఓవరాల్గా పెట్టుబడులు 700 కోట్ల రూపాయలు, ఖర్చు అయింది 150 కోట్ల రూపాయలు. కానీ ఎట్లా 600 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది ఇందులో? 600 కోట్ల రూపాయలు చేతులు మారడానికి ఎక్కడ ఆస్కారం ఉంది? అసలు అట్లాంటి అవకాశమే లేదు అని చెప్పేసి కేటీఆర్ కోర్టుకు తెలిపారు. ఇవన్నీ కూడా కేవలం పొలిటికల్ వెండెట్టా, రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న డ్రామా తప్ప ఇందులో కొత్తగా ఏమీ లేదు, వీళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన కోర్టుకు తెలిపారు. ఇంకొకటి వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్ ఏంటి అంటే ఏసీబీ నుంచి ఎలక్షన్ కోడ్ ఉండగా వీళ్ళు డబ్బులు బదిలీ చేశారు 54 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హెచ్ఎండిఏ నుంచి ఒక అంతర్జాతీయ కంపెనీకి ఎలక్షన్ కోడ్ ఉండగా డబ్బులు బదిలీ చేసిర్రు. ఇది ఎట్లా? ఇది చట్ట ప్రకారం విరుద్ధము, చట్ట విరుద్ధం ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే నిజం అనుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇందులో రెస్పాండ్ అవ్వాలి, ఎలక్షన్ కమిషన్ ఇందులో పార్టీ అవ్వాలి. ఈ కేసు ఎలక్షన్ కమిషన్ టేకప్ చేసి ఎలక్షన్ కమిషన్ అనేది కేటీఆర్కు నోటీసులు ఇవ్వాలి, లేదా ఆ సంబంధించినటువంటి మున్సిపల్ శాఖకి నోటీసులు ఇవ్వాలి, అందులో ఉన్నటువంటి అధికారులకు ఇవ్వాలి, హెచ్ఎండి అధికారులకు ఇవ్వాలి. కానీ ఇప్పటివరకు అట్లాంటిది ఏమీ జరగలేదు. ఎవరికి కూడా మున్సిపల్ శాఖలో కావచ్చు, హెచ్ఎండిలో కావచ్చు, ఎవరికి కూడా ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ ఈ అంశానికి సంబంధించి నోటీసులు ఇవ్వలేదు. ఎందుకంటే ఇది గతంలో జరిగిన ఒప్పందం 2022లో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం. ఆ తర్వాత 2023లో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కంటిన్యూ అయింది, రేసు నిర్వహణ జరిగింది. సో ఆ 2022లో జరిగినటువంటి అగ్రిమెంట్కి ఇది కొనసాగింపుగా మాత్రమే ఈ డబ్బులు బదిలీ చేశారు తప్పితే కొత్తగా అగ్రిమెంట్ చేయలేదు. అప్పుడు కొత్తగా అగ్రిమెంట్ ఏం జరగలేదు. ఎందుకంటే ఏదైనా కానీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవి కానీ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర ప్రైవేట్ కంపెనీలతో జరిగినటువంటి అగ్రిమెంట్లు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం కొత్తగా ఏవి మొదలు పెట్టద్దు, కొత్త ప్రాజెక్టులు కావచ్చు, కొత్త పనులు కావచ్చు, ఏవి కూడా ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మొదలు పెట్టొద్దు. కానీ ఎలక్షన్ కోడ్ రావడానికి ముందు ఈ సంవత్సరంలోనే ఈ ఒప్పందం జరిగింది. దానిలో కొనసాగింపుగా ఈ నిధుల బదలాయింపు అనేది జరిగింది. కాబట్టి ఇందులో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కూడా ఎక్కడా లేదు. కాబట్టి ఇది కూడా దాని పరిధిలోకి రాదు. ఎలక్షన్ కమిషన్ స్పందించకుండా ఎందుకు ఏసీబీ వకాల్తా పుచ్చుకుందని కూడా కేటీఆర్ అడిగిన పరిస్థితి. అట్లాగే ఇంకొక అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. వీళ్ళు కేవలం రాజకీయ దురుద్దేశంతో ఎట్లా చేస్తున్నారు అనడానికి ఇదంతా కూడా ఒక పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పడానికి 600 కోట్ల అవినీతి అని చెప్పి చూపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కేవలం దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడం తప్పితే ఇందులో ఎట్లాంటివి లేవని చెప్పి కూడా ఈ పిటిషన్ ఏదైతే ఆయన కోర్టులో వేసిర్రో అందులో ప్రస్తావించారు. ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేదు,
అందులో ఏదైతే చట్ట ప్రకారం అంతకుముందు జరిగిన ఒప్పందంలో ఒప్పుకున్న అంశాలు ఉన్నాయో ఆ అంశాల ప్రకారమే మేము కేటాయించిన డబ్బులు బదిలీ చేసినాం తప్పితే ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి అక్రమాలు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం కావచ్చు, ఇంకొకరికి లబ్ధి జరిగింది అన్నట్టు కానీ ఎక్కడా కూడా లేదు. ఇందులో ఆయన దానికి సంబంధించి ప్రధానంగా ప్రస్తావించిన అంశం ఏంటి అంటే ఇందులో అవినీతి జరిగింది అని ప్రభుత్వం చెప్తా ఉన్నది, ఏసీబీ చెప్తా ఉన్నది. అది కూడా ఏడాది తర్వాత కేసు నమోదు చేసింది. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు కేటీఆర్కు డబ్బులు వచ్చినట్టుగా లావాదేవీల నుంచి కేటీఆర్కు నిధులు మళ్లించినట్టుగా ఈయన లబ్ధి పొందినట్టుగా ఎక్కడ కూడా నిరూపించలేకపోయింది. దానికి సంబంధించినటువంటి రుజువులు కూడా ఇప్పటివరకు కోర్టుకు సమర్పించలేదు. మొన్న కూడా హీరింగ్ జరిగినప్పుడు సమయం కావాలి అని అడిగింది. మొన్న లంచ్ మోషన్ పిటిషన్ ఏదైతే వీళ్ళు కోర్టులో క్వాష్ పిటిషన్ వేసారో, క్వాష్ పిటిషన్ వేసినప్పుడు కూడా వీళ్ళు న్యాయమూర్తి క్లియర్గా అడిగారు, మీరు ఆధారాలు ఏమున్నాయి మీ దగ్గర, అగ్రిమెంట్ల మీద డబ్బులు బదిలీ చేయాలన్న వాటి మీద కేటీఆర్ సంతకం తప్ప మీ దగ్గర ఇంకా ఆధారాలు ఏమున్నాయని చెప్పి కూడా అప్పుడు జడ్జి అడిగారు. అప్పుడు కూడా వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు, మేము తీసుకురాలేదు ఆధారాలు అన్నారు. ఆధారాలు అన్నీ సంపాదించాకే మేము కేసు పెట్టినామని ఒక దిక్కు బయట చెప్తా ఉన్నది ప్రభుత్వం కానీ అధికారులు కానీ బయట చెప్తా ఉన్నారు. కానీ ఎట్లాంటి ఆధారాలు లేకుండా ఆ రోజు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు అడ్వకేట్ జనరల్ అడిగినప్పుడు అడ్వకేట్ జనరల్ అదే సమాధానం ఇచ్చాడు, మేము తీసుకురాలేదు, ఇది లంచ్ మోషన్గా టేకప్ చేశారు కాబట్టి మేము ఆధారాలు తీసుకురాలేదన్నారు. మరి అప్పటికే ఏడాది కాలంగా ఎంక్వైరీ చేసుకుంటూ ఏడాది కాలంగా అన్నీ గాలాలేసి అన్నీ తీసుకొచ్చినప్పుడు ఆధారాలన్నీ కూడగట్టిన తర్వాతే మేము కేసు ఫైల్ చేసినాము, ఏసీబీ ద్వారా ఏసీబీకి ఫిర్యాదు చేసినాము, ఏసీబీ కేసు ఫైల్ చేసిందని చెప్తా ఉన్నారు. మరి అట్లాంటప్పుడు ఏడాది కాలంగా సేకరించినటువంటి ఆధారాలన్నీ ఎక్కడ పోయినాయి, ఎందుకు కోర్టుకు సమర్పించలేదు వాళ్ళు? ఇప్పటికి కూడా ఇంకా పూర్తి స్థాయిలో వీళ్ళు కోర్టుకు ఇవ్వనంటున్నారు. సేమ్ అవే వాదనలు మనం నిన్న వీళ్ళు ఏవైతే కోర్టులో ప్రస్తావించారో అవన్నీ కూడా గతంలో లంచ్ మోషన్ రోజు ఏవైతే వాదనలు వినిపించారో, క్వాష్ పిటిషన్ మీద లంచ్ మోషన్ వచ్చిన రోజు ఏవైతే వాదనలు వినిపించారో ఇవాళ కూడా అవే వాదనలు కోర్టులో వినిపించారు. నిన్న విచారణ జరిగినప్పుడు అవే వాదనలు వినిపించారు. ఇందులో అవినీతి జరిగింది, మేము ఇవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత కేసు పుటప్ చేసినాము, ఏడాది కాలం టైం తీసుకున్నామని చెప్తా ఉన్నారు. ఏడాది టైం తీసుకున్నారు కాబట్టి దాన్ని పక్కన పెట్టాలంటా ఉన్నారు. సో ఏడాది కాలం తీసుకోవడానికి కారణం ఏడాది కాలం పాటు మేము దాని మీద ఎంక్వైరీ చేసినాము, ఆధారాలన్నీ సేకరించినాము, ఆధారాలు సేకరించి ఇప్పుడు కేసు ఫైల్ చేసినామని చెప్తా ఉన్నారు. మరి ఆ కోర్టుకు మాత్రం ఆధారాలు సమర్పించలేకపోయారు. కానీ ఇదే సమయంలో ఈ ఒకవైపు ఇక్కడ ఆధారాలు దొరకపోవడం, ఆధారాలు లేకుండా కోర్టులో కేసు హీరింగ్ వాయిదా పడతా పోతూ ఉన్నది. సో ఇదే టైంలో ఇందులోకి ఈడీ ఎంటర్ అవుతుంది. ఏ రోజైతే వీళ్ళు కేసు నమోదు చేస్తారో ఆ నెక్స్ట్ డేనే ఈడీ దాన్ని ప్రైమరీ ఇన్ఫర్మేషన్గా దాన్ని ఫైల్ చేస్తుంది. ఆ నెక్స్ట్ ఇవాళ నోటీసులు కూడా వచ్చినాయని చెప్పి ఒక వార్త వచ్చింది. కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్కి ఇంకొక దానికి ముగ్గురికి నోటీసులు ఇచ్చారని చెప్తా ఉన్నారు. సో ఇక్కడేమో ఆధారాలే దొరకట్లేదు, ఆధారాలు వీళ్ళు ఏం సంపాదించలేకపోయారు, అసలు అక్కడ అవినీతి జరిగినట్టు ఎక్కడ కూడా లేదు. ఇప్పటివరకు ప్రభుత్వానికి ఆధారాలు ఏడాది కాలంగా చేసిన ఎంక్వైరీలో కూడా వీళ్ళు ఏం పెద్దగా ఆధారాలు తీసుకున్నట్టే కనిపించట్లేదు. ఒకవేళ నిజంగానే వాళ్ళ ఆధారాలు సంపాదించుంటే నిన్న క్వాష్ పిటిషన్ విచారణ నిన్న జరిగినప్పుడు కోర్టుకు సబ్మిట్ చేయాలి. కానీ వాళ్ళు అక్కడ కోర్టుకు ఆధారాలు ఏవి పూర్తి స్థాయిలో సమర్పించలేకపోయారు. సో కాబట్టే మళ్ళీ ఇంకొక రోజు కేటీఆర్కి అరెస్ట్ చేద్దామని చెప్పి ఇంకొక రోజు ఆ ఊరటను ఎక్స్టెండ్ చేసింది కోర్టు. అట్లాగే మళ్ళీ 31st రోజు వాదనలు వింటామని చెప్పింది. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకోవైపు ఈడీ నుంచి ఈడీ రావడం, ఈడీ కేసు ఫస్ట్ కేసు పెట్టడం, ఇప్పుడు నోటీసులు ఇవ్వడం, విచారణకు రావాలి 7వ తారీఖు నాడు, జనవరి 7వ తారీఖు నాడు అని చెప్పి చెప్పడం, ఇదంతా కూడా రాజకీయ కుట్రలో భాగంగానే జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా ఒక బురద పూసే కార్యక్రమంలా కనిపిస్తూ ఉన్నది తప్పితే ఇంకొకటి లేదనేది ఇప్పుడు ఇవన్నీ చూస్తే స్పష్టమవుతూ ఉన్నది. ఇంకొక అంశం ఇందులో ప్రధానంగా ఇవాళ ఉదయం నుంచి కూడా చర్చ జరుగుతూ ఉన్నది ఏంటంటే కేటీఆర్ అప్పుడేమో నాకు సంబంధం ఉంది అన్నారు, నేనే చెప్పినా అన్నారు, ఇప్పుడు నాకు సంబంధం లేదు అంటున్నారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. కానీ అందులో క్లియర్గా ఆయన మెన్షన్ చేశారు. ఇందులో కూడా ఏదైతే ఇవాళ ఆయన కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారో అఫిడవిట్లో కూడా క్లియర్గా చెప్పారు, నా ఆదేశాలతోనే రేసు వెళ్ళిపోవద్దు, వేరే దేశానికి కావచ్చు వేరే వాళ్ళకు రేసు వెళ్ళిపోవద్దు, మనం అనుకున్న ఒప్పందం ప్రకారం రేసు ఇక్కడ నిర్వహించాలి, వేరే దేశానికి వెళ్ళిపోవద్దు, మనం 9, 10, 11, 12 మొత్తం 4 సీజన్లు ఇక్కడ నిర్వహించాలనుకున్నాం, ఖచ్చితంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో నేను అధికారులను ఆదేశించాను. ఎలక్షన్ హడావిడిలో ఉన్నప్పటికీ అది ఆల్రెడీ జరిగిన ఒప్పందం కాబట్టి నేను నిధులకు సంబంధించినటువంటి బదిలీ చేయాలని చెప్పి కూడా నేను చెప్పాను అని చెప్పి ఇక్కడ ఇందులో కూడా కేటీఆర్ క్లియర్ కట్గా ఇవాళ వేసినటువంటి అఫిడవిట్లో చెప్పారు. కానీ ఎవరికి బయట చేస్తున్న ప్రచారంలో ఈ అంశాన్ని ప్రస్తావించకుండా కేవలం ఆయన ఎక్కడ అంటే ఏదైనా కొన్ని ఒప్పందాలు జరిగినప్పుడు అందులో నిబంధనలు ఉంటాయి, ప్రతి ఒప్పందానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.
ఆ ఒప్పందంలో ఒకవేళ ఆ ఒప్పందాన్ని మీరితే ఏం జరగాలి, ఆ ఒప్పందం మీరితే ఎక్కడ ఏ కోర్టులో కేసు ఫైల్ చేయాలి, దానికి ఎంత పెనాల్టీ ఉంటుంది, ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు దాని నుంచి మధ్యంతరంగా వైదొలిగినప్పుడు ఆ ఎదుటి కంపెనీ కావచ్చు, ఎదుటి వ్యక్తికి కావచ్చు ఎంతవరకు కాంపన్సేటివ్గా ఎంతవరకు అమౌంట్ రిటర్న్ ఇవ్వాలి అనేది అవన్నీ అగ్రిమెంట్లో ఉంటాయి. సో అగ్రిమెంట్లో ఉన్న లీగల్ పాయింట్స్ ఏంటి ఇవన్నీ కూడా చూడాల్సిన బాధ్యత అధికారులది. నేను రేసు నిర్వహణకు సంబంధించి రేసు వెళ్ళిపోద్దని చెప్పేసి నేను చెప్పిన మాట వాస్తవం, రేసు నిర్వహణ చేయాలి, డబ్బులు బదిలీ చేయాలని చెప్పేసి నేను చెప్పిన మాట వాస్తవం. కానీ ఇందులో ఏదైతే ఆ లీగల్ పాయింట్స్ ఉంటాయో, ఆ అగ్రిమెంట్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయి, అందులో సంస్థ ఏ పరిధి మేరకు వ్యవహరించవచ్చు, డబ్బులు బదిలీ చేయవచ్చా చేయరాదా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది. వన్స్ అధికారులు అవన్నీ చూసి క్లియర్గా ఉన్నాయి అని చెప్పినప్పుడు మాత్రమే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఇంకెవరైనా కూడా ఆ ఫైల్స్ మీద సంతకాలు పెడతారు. ఎప్పుడు కానీ ఇది రెగ్యులర్ ప్రాసెస్, ఎక్కడైనా ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఫైల్స్లో అన్నింటిలో అధికారులు గైడ్లైన్స్ అన్నీ చదువుతారు. ఫస్ట్ చదివి ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి వాళ్ళకి బ్రీఫింగ్ ఇస్తారు. పైన ఉన్న వాళ్ళకి, మంత్రులకు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎవరైనా కానీ బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ ఫైల్ మీద సంతకం పెడతారు, ఓకే చెప్తారు. సో ఇందులో కూడా అట్లాగే జరిగింది. డబ్బులు బదిలీ చేయాలని నేనే చెప్పాను, బట్ ఈ లీగల్ పాయింట్స్ చూసుకోవాల్సిన బాధ్యత, అగ్రిమెంట్లో ఉన్నటువంటి అంశాలు చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది అని మాత్రమే ఆయన చెప్పారు. కానీ కంప్లీట్గా దీన్ని డైవర్ట్ చేసేసి దీన్ని అంటే కోర్టుకు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఉన్న అంశాలను కూడా వక్రీకరించి బయట ప్రచారం జరుగుతూ ఉన్నది. అంటే ఇదంతా కూడా ఒక రాజకీయ దురుద్దేశపూరితంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అనడానికి ఇది ఇంకొక ఉదాహరణగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇవాళ అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు కావచ్చు, నిన్న కూడా కోర్టులో చెప్పారు వాళ్ళు, ఇవాళ కూడా కౌంటర్ ఫైల్ చేసినప్పుడు కూడా ఇదే అంశాలను ప్రస్తావించారు. కానీ ఈ కంప్లీట్గా అక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే కేటీఆర్ అప్పుడు చెప్పిండు, ఇప్పుడు మాట మార్చిండు, కంప్లీట్గా రివర్స్ అయిపోయిండు అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా అందులో అఫిడవిట్ చదివితే కాస్త క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది మరి ఇంగ్లీష్ వచ్చి చేస్తున్నారు, ఇంగ్లీష్ రాక దాన్ని రిపోర్టింగ్ చేస్తున్నారు, వాటి మీద తెలియదు. కానీ కంప్లీట్గా అందులో ఉన్న అంశాలను కొన్నింటిని మాత్రమే టేకప్ చేసి కొన్ని అంశాలను మాత్రమే ప్రస్తావిస్తా కంప్లీట్గా దాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మనం అఫిడవిట్ని బట్టి చూస్తే అర్థమవుతూ ఉన్నది. సో ఇదంతా కూడా మనం ఈ అఫిడవిట్లో ఉన్నటువంటి అన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు కంప్లీట్గా ఇది ఒక రాజకీయ పరంగా రాజకీయ దురుద్దేశంతో ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్నది తప్పితే ఇందులో అవినీతి లేదు, జరగలేదు అని గతంలో కూడా కేటీఆర్ చెప్పిండు. ఇప్పుడు కూడా అదే విషయం వాళ్ళు కోర్టుకు చెప్పారు. గతంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి ఈమెయిల్స్ కావచ్చు, ఒప్పందాలకు జరిగినప్పుడు చేసిన సంతకాలు కావచ్చు, దానకిషోర్తో మీటింగ్లు కావచ్చు, ఇవన్నీ అంశాలను అప్పుడు ఆయన ప్రస్తావించారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకొచ్చి చూపించారు. వాటిని ఇప్పుడు కోర్టు కూడా సమర్పించారు. దానిలో ఫర్దర్గా ఇవాళ కౌంటర్ కూడా ఫైల్ చేశారు. సో ఇదంతా కూడా ఈ పరిణామాలన్నీ చూస్తే ఇందులో ఎక్కడ కూడా అవినీతి జరిగిన దాఖలాలు అయితే కనిపించట్లేదు అనేది న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. చాలామంది సీనియర్ అడ్వకేట్లు, హైకోర్టు, సుప్రీంకోర్టు అడ్వకేట్లు కూడా చెప్తా ఉన్నారు. ఇందులో ఏం లేదు కేసులో, ఇదంతా కూడా లీగల్గా చట్ట ప్రకారంగా నిబంధనల ప్రకారం ఎట్లాగైతే జరగాలో అట్లాగే జరిగింది. కేవలం వీళ్ళు ఇప్పుడు చెప్తున్న అబ్జెక్షన్ కూడా 9 కోట్ల GST అనేది ప్రభుత్వానికి భారం అయింది. ఆ భారం అవడానికి కారణం కేటీఆర్ అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆ డబ్బులు బదలాయించడంలో 9 కోట్ల భారం ప్రభుత్వం మీద పడ్డదని చెప్పి అదొక కారణం చూపిస్తూ ఉన్నారు. ఇంకొకటి ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో ఎట్లా బదిలీ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ రెండింటికి కూడా ఆయన అఫిడవిట్లో ఆ కౌంటర్లో ఆన్సర్ ఇచ్చారు. సో మరి ఇప్పుడు దీని మీద వీళ్ళు ఏం రెస్పాండ్ అవుతారు, నెక్స్ట్ ఈ ఏదైతే తప్పుడు ప్రచారం జరుగుతుందో మరి దీని మీద కూడా వీళ్ళు కోర్టుకు వెళ్తారా, ఏం జరగబోతుంది అనేది చూడాలి.